హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో Mrewards అనే ఒక యాప్ అయితే వచ్చిందండి. దీనిలో మీరు జస్ట్ చిన్న టాస్క్ సైన్అప్ బోనస్ ₹5 వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. అది కాకుండా కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే ₹25 నుంచి ₹30 ఈజీగా 5 to 10 minutes వర్క్ అండి. అందులోనూ మీకు ₹30 అయితే ఇన్స్టెంట్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. ఏం లేదు, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను. నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి Mrewards యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఎవరిదో ఒక రెఫరల్ కోడ్ అయితే వాడండి. సో ఏం లేదు, యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని స్లైడ్ చేయండి. స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐకాన్ ఉంది చూసారా, ప్రొసీడ్ ఐకాన్, దాన్ని సెలెక్ట్ చేయండి. కంటిన్యూ విత్ మొబైల్ అని అడుగుతుంది, అంటే ఫోన్ అని అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, అగ్రీ కొట్టండి. దానికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. దానికి ఒక ఓటీపీ వస్తుంది, అంటే ఫోన్ వస్తుంది. ఫోన్ జస్ట్ మిస్డ్ కాల్ వచ్చి ఆగిపోతుంది. దాని తర్వాత ఏంటంటే వాట్ వి కాల్ యూ అంటే ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు మెయిలా ఫీమేల్ అని అడుగుతుంది. మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. వెన్ వేర్ యూ బోర్న్ అంటే మీరు ఏ సంవత్సరంలో పుట్టారని అడుగుతుంది. ఆ సంవత్సరం ఇచ్చేసేయండి. దాని తర్వాత మళ్ళీ మిస్డ్ కాల్ వస్తుంది, తర్వాత క్లియర్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే 499 పాయింట్స్ అయితే మీరు రిజిస్టర్ అయినందుకు వచ్చిందనమాట. నేను వేరే వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా రిజిస్టర్ అయితే అయ్యాను. మీరు కావాలంటే రిఫరల్ కోడ్ కూడా యాడ్ చేయండి, ప్రాబ్లం లేదు. రిఫరల్ కోడ్ యాడ్ చేస్తేనే మీకు ఆ పాయింట్స్ యాక్చువల్గా వస్తాయి. టాస్క్ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రా 200 కూడా వస్తాయి. అవి నేను చూపిస్తాను. నేను ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. అలా కంప్లీట్ చేసినందుకు గాను నాకు ఎక్స్ట్రాగా ₹2 కూడా వచ్చింది. అంటే టోటల్గా ₹7 అయితే వచ్చింది. వీటిని ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు ఒక టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ ప్లే గేమ్స్ అని ఉంది చూసారు, దానిలోకి వెళ్ళండి. సో నేను ప్లే గేమ్స్లోకి వెళ్తాను. ఇక్కడ వీళ్ళు ఏమంటుంటే మీరు రివార్డ్ పాయింట్స్ని మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు Mrewards యాక్సెసిబిలిటీ అంటే యాప్ యూసేజ్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి సింపుల్గా యాక్సెప్ట్ కొట్టేసి ఆ పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత నేను ఒక గేమ్ని అయితే కంప్లీట్ చేశాను. సో దానికోసం నేను ఏం చేశాను, ప్లే దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తాను ఎలా ఏంటి అని చెప్పి. సో ఫస్ట్గా నేను ఎక్కడి నుంచి కంప్లీట్ చేశాను చూపిస్తాను. నేను నా యాప్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లే అని ఉంది చూసారు, ప్లే అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చాలా రివార్డ్స్ అయితే అంటే యాప్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఏం లేదు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలంటే ప్లే నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లే నౌ అని ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ప్లే స్టోర్లో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక 1 minute కరెక్ట్గా కంటిన్యూస్గా రన్నింగ్లో పెట్టాలి. 1 minute కరెక్ట్గా రన్నింగ్లో పెడితే కనుక మీకు ఇక్కడ 15 to 20 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి, నేను ఇక్కడ చూపిస్తాను నా రివార్డ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయని. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 16 పాయింట్లు వస్తాయి. దాని తర్వాత మీరు ₹5 వెంటనే విత్డ్రా చేసేవచ్చు. కానీ ఈ ₹5 విత్డ్రా చేయొద్దు. మీకు ₹25 ₹30 కావాలండి. ఎందుకంటే 1 డేకి విత్డ్రా లిమిట్ ఓన్లీ 1 టైం మాత్రమే. అంటే ఈరోజు ఒకసారి విత్డ్రా చేశారు, మళ్ళీ 24 hours తర్వాతనే మీరు చేయగలరు. అంటే నెక్స్ట్ డే మార్నింగే చేయగలరు, మళ్ళీ ఈరోజు మీరు చేయలేరు అన్నమాట. అందుకని నేనేం చెప్తున్నానంటే కొన్ని టాస్క్లు ఉన్నాయి, వాటిని మీరు కంప్లీట్ చేస్తే మీకు చాలా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి, 2101 పాయింట్ అన్నది జస్ట్ ఓన్లీ ఒక యాప్ టాస్క్ చేసినందుకు, అంటే ₹21 అన్నది జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసినందుకే ఇచ్చారు, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినందుకే. సో ఇలాంటి కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హోమ్ పేజ్లోకి వచ్చాను. సో హోమ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ ప్లే గేమ్స్ మనం ఫస్ట్ గేమ్ అయితే ఆడియాలి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు రివార్డ్ పాయింట్స్ చూసుకోవచ్చు, ఏవేవి ఉన్నాయి, ఎంత క్లెయిమ్ చేయాలని. దాని తర్వాత కిందకి వస్తే కనుక యాప్ టాస్క్ అని ఉంటుంది, సింపుల్గా కంప్లీట్ నౌ క్లిక్ చేయండి. దాని తర్వాత ఫేవర్ టాస్క్స్ అని ఉంటుంది. సో ఈ ఫేవర్ టాస్క్లోకి వెళ్ళండి. నేను ఫేవర్ టాస్క్లోకి వెళ్ళిపోతాను. స్టార్ట్ అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నాకు జప్పే అయితే 2100 అంటే 2101 పాయింట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే జప్పే సెలెక్ట్ చేసుకుంటాను, జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసి జస్ట్ ఓపెన్ చేయండి అనేసి అన్నారు, లేదంటే రిజిస్టర్ చేయండి అన్నారు. కానీ నేను యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినందుకే నాకు ఇక్కడ ₹2101 అయితే రావడం జరిగింది. సో నేను ఆశ్చర్యపోయాను, అదేంటి జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినందుకే వాళ్ళు ₹21 ఇచ్చారా అని చెప్పి. కానీ ఇచ్చేశారు. సో నేను యాప్ ఇన్స్టాల్ చేసాను. సింపుల్ క్రోమ్ సెలెక్ట్ చేస్తాను, యాప్లోకి వెళ్తాను, అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా ఓపెన్ చేస్తాను. మీ దగ్గర ఒకవేళ జప్పే యాప్ ఉంటే కనుక ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేయొద్దు. ఎందుకంటే మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసిన పని అవ్వదు, అది మీకు రాదనమాట. అందుకని ఏం చేస్తారంటే సింపుల్గా నా దగ్గర లేదు కాబట్టి నేను సింపుల్గా ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసి ఒక 1 or 2 minutes ఇలా బ్రౌజ్ చేశాను. దాని తర్వాత 2101 పాయింట్ అయితే నిన్నటికి రావడం అయితే జరిగింది. ఈరోజు మార్నింగ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు 2216 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇలానే నేను కొన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను. అలా మొత్తం టోటల్గా 2560 పాయింట్స్ అయితే ఎర్న్ చేశాను.
సో ఇప్పుడు ఫైనల్గా ఈ రోజుకి 3104 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో నేను వీటికి కనుక నేను టాస్క్లు కంప్లీట్ చేసాను చూడవచ్చు. ఒకటి రెఫరల్ బోనస్, ఏదో రెఫరల్ కోడ్ యాడ్ చేసి నేను ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసినందుకు గాను నాకు ఎక్స్ట్రాగా 2 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు వీటన్నిటిని మీ కళ్ళ ముందే లైవ్లోనే విత్డ్రా చేస్తాను. రివార్డ్స్లోకి వెళ్తాను. 25 రూపాయలు పేటీఎం క్యాష్ ఉంది. మన పేటీఎం నెంబర్ ఇవ్వాలి, సింపుల్గా సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టాలి, కన్ఫర్మ్ క్లిక్ చేయాలి, చాలు. సో ఇలా అయితే చాలు, మనకి 25 రూపాయలు ఇన్స్టాంట్గా వచ్చేసింది. అయితే ఇక్కడ పేటీఎం క్యాష్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేసింది. ఇప్పుడు మీకు పేటీఎం యాప్లోకి అయితే వెళ్తాను, వెళ్ళేసి నా అకౌంట్ అయితే లాగిన్ అవుతాను. నేను బ్యాక్ వస్తాను, మళ్ళీ పేటీఎం వాలెట్లోకి వెళ్తాను. సో చూడొచ్చు ఇక్కడ 25 రూపాయలు ఇన్స్టాంట్గా యాడ్ అవ్వడం అయితే జరిగింది. నేను ఏం చేసింది లేదు, కొన్ని టాస్క్లు కంప్లీట్ చేశాను. సో ఆ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు కానీ నాకు 25 రూపాయలు అయితే రావడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్స్టాంట్గా పేమెంట్ ఇచ్చే యాప్, సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అనమాట ఇది. మీరు కావాలనుకుంటే నేను సెకండ్ టైం కూడా మీ కళ్ళ ముందు రీడింగ్ చేసి చూపిస్తాను. కానీ వాళ్ళు ఏమంటారంటే 24 గంటల్లో మీరు ఒకసారి మాత్రమే, అంటే ఈ డేలో ఒకసారి మాత్రమే రీడింగ్ చేయగలరు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి రీడింగ్ చేసుకోవచ్చు. సో మినిమం రీడింగ్ అలా 5 రూపాయలు మాత్రమే ఉంది. మీకు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. మీకు వచ్చిన బోనస్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. ఒకటి ప్లే గేమ్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత యాప్ టాస్క్లో మీకు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఓన్లీ ఒక జెప్పేనే కాదండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. మీకు వాటి కోసం కూడా నేను చూపిస్తాను. ఒక వీలైతే నేను ట్రై చేస్తాను. ఇక్కడ ఏముంది, ఫార్మ్ ఈజీ ఉంది. సో ఇలాంటి నేను ఇప్పుడు ఫార్మ్ ఈజీ నా యాప్ అంటే నా మొబైల్లో ఇన్స్టాల్ చేయలేదు. అది ఇన్స్టాల్ చేసి జస్ట్ ఓపెన్ చేస్తే చాలు. సో అలాంటి వాటికి వచ్చేస్తాయి. బైజూస్ ఉంది, బైజూస్ కూడా వచ్చేస్తుంది. లేదనుకుంటే ఎన్ఎఫ్టీ మాడ్యూల్, ఇవన్నీ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏంటంటే చాలా ఈజీగా అయితే మీరు కంప్లీట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే నేను ఇంకొన్ని ఆఫర్ ట్రై చేశాను కానీ అవ్వలేదు, కొన్ని అవ్వట్లేదు. సో మీరేం చేస్తారంటే 25 రూపాయలు 30 రూపాయలు అయితే ప్రతి అకౌంట్లో నుంచి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సెల్ఫ్ ఎర్నింగ్ అనమాట. ఇది టాస్కులు చేసేసి మీరు విత్డ్రా అయితే చేసేసుకోండి. ఫస్ట్ డే 25 రూపీస్ విత్డ్రా చేయండి, సెకండ్ డే 5 రూపీస్ అట్లా విత్డ్రా అయితే చేసుకోండి. నేను కొన్ని టాస్కులు కంప్లీట్ చేసినందుకు గాను ఎక్స్ట్రా 2 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నాకు టోటల్గా ఏంటంటే నేను 36 రూపీస్ అయితే ఈ అకౌంట్ ద్వారా ఎర్న్ అయితే చేశాను. గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్లో లేని టాస్కులు, అంటే మీరు మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పే టాస్క్ ఉంది, అది నా మొబైల్ ఆల్రెడీ నేను ముందే ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తామంటే ఆ టాస్కులు కౌంట్ అవ్వట్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ టాస్క్లు, అంటే మీరు ఇప్పటివరకు ఆ టాస్క్ కంప్లీట్ చేయలేదు, మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటే ఆఫర్ని అయితే కంప్లీట్ చేయండి. మీకు ఇన్స్టాంట్గా పేఅవుట్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బాయ్.